కమ్మటి గుమ్మడికాయ వేపుడు ఇలా ఒక్కసారి ట్రై చేస్తే వదిలిపెట్టరండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఇంతవరకు ఎప్పుడు ఇలాంటి వేపుడు అయితే ట్రై చేసి ఉండరండి. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు దివ్యామృతం. అందరు ఎలా ఉన్నారండి? ఇక్కడ నేను ఫస్ట్ జీరో ఆయిల్ రెసిపీ చూపిస్తానండి. తర్వాత ఆయిల్ కూడా ఎలా యాడ్ చేసుకోవచ్చో చూపిస్తాను. ఇక్కడ వాటర్ ఒక హాఫ్ కప్ తీసుకున్నానండి, మరుగుతున్నాయి. మనం ఇక్కడ ఆయిల్తో పని లేని పోపులు పెట్టి యూస్ చేసి వేయించిన ఆవాలు, జీలకర్ర, వేయించిన శనగపప్పు, వేయించిన ఉద్దిపప్పు, వేయించి కట్ చేసుకున్న ఎండుమిర్చి వేసుకుంటున్నానండి. ఇక్కడ వేయించిన శనగపప్పు, మినప్పప్పు మనం ఎంత ఎక్కువ వేసుకుంటే అక్కడక్కడ పప్పులు కూడా తగులుతూ తినేటప్పుడు బాగా ఎంజాయ్ చేస్తామండి. ఇక్కడ కాస్త పసుపు కూడా వేస్తున్నాను. ఇంగు కూడా వేస్తే వేపుళ్ళు చాలా చాలా రుచిగా ఉంటాయండి. ఇక్కడ కచ్చపచ్చగా దంచుకున్న వెల్లుల్లి వేస్తున్నాను. కాస్త ఫ్రెష్గా తీసుకున్న 2 కరివేపాకు రెమ్మలు నుంచి తీసిన ఆకులు వేస్తున్నానండి. ఇక్కడ నేను డిస్కో పంకిన్ అని రెగ్యులర్గా మనకు సూపర్ మార్కెట్స్లో దొరికే పంకిన్ వెరైటీ అండి. మీ దగ్గర ఏ పంకిన్ వెరైటీ ఉన్నా అది వాడుకోవచ్చు. నేను ఈ ఆరెంజ్ డిస్కో పంకిన్ వెరైటీ వాడుతున్నానండి. సన్నగా కట్ చేసుకున్నాను, గింజలు తీసేసాను. ఇప్పుడు మొత్తం ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టి పంకిన్ చక్కగా ఉడికిపోయే వరకు దీన్ని ఒక 5 to 7 minutes టైం అయినా పడుతుందండి. మూత పెట్టి దీన్ని చక్కగా మగ్గిద్దాము గుమ్మడికాయ ముక్కలను. అంతలోపు ఒక మసాలా మిక్స్ రెడీ చేసుకుందామండి. మనము పౌడర్స్ అన్నీ ఒకేసారి వేయడం కన్నా ఇలా ఒక బౌల్లో మిక్స్ చేసుకొని వేసుకుంటే గుమ్మడికాయ ముక్కలకైనా ఎటువంటి వేపుళ్ళకైనా చక్కగా పట్టుకొని రుచిగా ఉంటుందండి. 1 స్పూన్ కారపొడి, 2 స్పూన్ల ధనియాల పొడి, కాస్త గరం మసాలా పౌడర్ కూడా వేస్తున్నానండి. ఈ గరం మసాలా పౌడర్ కూడా వేస్తే గుమ్మడికాయకి చాలా చాలా రుచి వస్తుందండి. కాస్త ఉప్పు వేసుకొని మొత్తం అన్నీ ఒకసారి మిక్స్ చేసుకొని మన మసాలా మిక్స్ రెడీగా ఉంచుకుందామండి. మీకు గరం మసాలా ఫ్లేవర్ వద్దనుకుంటే ఆ పౌడర్ స్కిప్ చేయొచ్చండి. గరం మసాలా పౌడర్ కూడా వేసి ఒకసారి ట్రై చేయండి, చాలా కమ్మగా ఉంటుంది. ఇక్కడ గుమ్మడికాయ ముక్కలు చక్కగా మగ్గిపోయాయి. కింద ఒక 2 to 3 స్పూన్స్ వాటర్ ఉంది కదండి, ఏం టెన్షన్ పడకండి. ఇక్కడ మన మసాలా మిక్స్ వేయగానే ఒక 1 minute అంతా పీల్చేసుకుంటుంది. ముక్కలకు కూడా మసాలా కోటింగ్ అనేది చక్కగా అయ్యి డ్రైగా వచ్చేస్తుందండి. ఒక 1 minute చూడండి, ఈ మసాలా అంతా పీల్చేసుకుంటుందండి. కింద ఉన్న వాటర్ అంతా చక్కగా మన గుమ్మడికాయ వేపుడైతే రెడీ అయిపోతుందండి. పెళ్ళిళ్ళు, ఫంక్షన్స్లో ఈ విధంగా చేస్తారండి. చాలా స్పెషల్గా ఉంటుంది. నాకు ఇంట్లో ఎప్పుడు గుమ్మడికాయ వేపుడు చేసినా ఒక పండగ వాతావరణంలాగా చాలా స్పెషల్గా అనిపిస్తుందండి. గుమ్మడికాయని అసలు ఇష్టపడేవారు చాలా చాలా లైక్ చేస్తారండి. ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి, చాలా స్పెషల్గా ఉంటుందండి. అన్ని వేపుళ్ళు లాగా కాదు, గుమ్మడికాయ చాలా మంచి సాటిస్ఫాక్షన్ అయితే ఇస్తుందండి. చూసారు కదండి, మన మసాలా పౌడర్స్ అన్నీ చక్కగా గుమ్మడికాయ ముక్కలు పట్టుకున్నాయి. వాటర్ అంతా కూడా రెడ్యూస్ అయిపోయింది, చూసారా, డ్రైగా వచ్చేసిందండి. ఇప్పుడు జీరో ఆయిల్ రెసిపీ కోసం చూసేవారు, వెయిట్ లాస్ కోసం చూసేవారు, డైటింగ్లో ఉన్నవారు, హార్ట్ పేషెంట్స్ ఇలాగే తినచ్చండి. ఆయిల్ వద్దనుకుంటే, ఆయిల్ వేసుకోవాలనుకుంటే పీనట్ ఆయిల్ అయినా, సెసమీ సీడ్ ఆయిల్ అయినా, ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్ అయినా, కోకోనట్ ఆయిల్ అయినా 1 స్పూన్ వేసుకొని మిక్స్ చేసుకొని తింటే రైస్లో చాలా చాలా బాగుంటుందండి. చపాతీలతో కూడా చాలా కమ్మగా ఉంటుంది. తప్పకుండా ఈ రెసిపీ అందరూ ట్రై చేయండి, చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. సింపుల్గా అయిపోతుందండి. 5 to 10 minutes అండి, అంతకంటే ఎక్కువ టైం పట్టదు. కానీ రుచి మాత్రం చాలా బాగుంటుందండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని హెల్దీ రెసిపీస్ కోసం మన ఛానల్ దివ్యామృతం సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక హెల్దీ రెసిపీతో మీ ముందు ఉంటానండి. అంతవరకు సెలవు. మీ దివ్య సైనింగ్ ఆఫ్. బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.